సైన్ అప్ కొట్టాను మ్యామ్. సైన్ అప్ అని ఉంది కిందది. ఇక్కడ ఫేస్బుక్ తో లాగిన్ చేయొద్దు మ్యామ్. ఇది మెటాతో ఉంది. ఆగండి ఒక్క సెకండ్. స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే. ఓకే మ్యామ్, సైన్ అప్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ డీటెయిల్స్ సేవ్ చేసుకొని ఇది క్రియేట్ చేయండి మ్యామ్. ఎస్. యూజర్ నేమ్ మాత్రం మీ యూజర్ నేమ్, మీ నేమ్ వచ్చేటికి మీ కంపెనీ పేరే ఉండాలి. ఓకే. ఇది కాపీ చేసి ఎక్కడన్నా పేస్ట్ చేసుకోండి మ్యామ్, నోట్ ప్యాడ్ లో కానీ ఎక్కడన్నా. ఓకే సార్. సో కాపీ అవ్వట్లేదు. కంట్రోల్ ఏ కొట్టండి మ్యామ్. చేసాం సార్. మౌస్ తో సెలెక్ట్ చేయండి. అంటే మౌస్ దీనికి అటాచ్ చేయలేదు సార్, తీసేసాము అందుకని. ఓకే. ఆహా, అంటే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుద్ది. షిఫ్ట్ నొక్కి రావట్లేదు సార్ అది. షిఫ్ట్ నొక్కి రైట్ ఆరో కొట్టండి. షిఫ్ట్ నొక్కి రైట్ ఆరో. రావట్లేదు సార్. ఓకే. మేబీ ఇక్కడ మన కింద ఈ రెండిటి ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలి నేను. ఇది చూస్ చేసుకోండి. యువర్ ఓన్ కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి. యువర్ ఓన్ ఓకే. అంటే మీరు టైప్ చేయాలన్నమాట. ఓకే. సో టైప్ చేయండి, పర్లేదు, ఇది మీకు. కానీ విజిబుల్లో పెట్టుకోండి. అంటే మీరు ఏం టైప్ చేస్తున్నారో మళ్ళీ చూసుకోండి. దాన్ని ఎస్ ఎక్కడైనా సార్. సేవ్ చేసుకోండి. నోట్ ప్యాడ్లో ఎక్కడైనా సేవ్ చేసుకోండి సేఫ్టీకి. ఓకే సార్. ఇక్కడ కంపెనీ బిజినెస్ కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ కూడా అదే ఇవ్వండి. కాపీ చేశారు కదా మ్యామ్. రావట్లేదు సార్ అది. ఓకే, ఓకే. ఇక్కడ స్పేస్ ఇవ్వద్దు మ్యామ్, యూజర్ నేమ్ లో మాత్రం. స్టూడియోస్. ఓకే. అంటే క్యాపిటల్ లెటర్స్ మారమంటారు సార్, లేకుంటే ఒకటే విధంగా ఉన్నప్పుడు? మీరే ఓకే, ఓకే. మీరు మామూలుగా టైప్ చేయండి మ్యామ్, చూస్తున్నాను అందరూ.
ఇది నాట్ అవైలబుల్ అని వస్తుంది సార్. యూజర్ నేమ్. అఫీషియల్ అని పెట్టండి, డాట్ అఫీషియల్. ఓకేనా మ్యామ్? ఎస్. ఈ యూజర్ నేమ్ కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఎక్కడన్నా. మీరు ఓకే లాగిన్ సార్. చేసేటప్పుడు యూజర్ నేమ్ వాడచ్చు, లేదంటే కనుక ఈమెయిల్ ఐడి వాడుకోవచ్చు. ఎస్ సార్. ఓకే సార్, అయిపోయింది. కిందకి వెళ్ళి సబ్మిట్ కొట్టండి. మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది చూడండి మ్యామ్. ఎస్ సార్. నాట్ నో. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీకు ఒక హ్యూమన్ ఐకాన్ కింద ఉంటుంది మ్యామ్. హ్యూమన్ పర్సన్ కింద ఉంది, లాస్ట్ ప్లస్ సింబల్ కింద ప్రొఫైల్. ఎస్ సార్. క్లిక్ చేయండి మ్యామ్. ఇది యాక్చువల్గా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బట్ ఓకే. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ ఉంది చూడండి మ్యామ్, మీ పేరు పక్కన, అఫీషియల్ పక్కన. ఎస్. క్లిక్ చేయండి మ్యామ్. ఇది బయటకు వచ్చేయండి, సారీ.
ఎడిట్ ప్రొఫైల్కి వెళ్ళండి. సో ఇక్కడ మీ వెబ్సైట్, మీ బయో అన్ని ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఎస్ సార్. ఓకే. దాని తర్వాత ఐకాన్ ఇక్కడ ఫోటో కూడా మార్చుకోవచ్చు. మీరు చేంజ్ ఫోటో ఇచ్చి, ప్రొఫైల్ ఫోటో ఎస్ చేంజ్ సార్. ఫోటో ఇచ్చి మీరు మీ ఐకాన్ ఉంది కదా, ఇప్పుడు వెబ్సైట్ రాయొచ్చు. అంటే ఇన్ఫో అదే కదా సార్? ఆ, అదే మ్యామ్, లేదు మ్యామ్, silverflamesstudio.com. మీకు ఇక్కడ రాకపోతే గనక మీరు మొబైల్లో లాగిన్ చేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ ఓన్లీ ఇప్పుడు అవైలబుల్ ఇంకా ఆన్ మొబైల్ అనేది చూడండి మేము అక్కడ కింద చదవండి. మీరు ఎస్ మొబైల్లో సార్. లాగిన్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. అదేవిధంగా చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ బయో ఇమ్మని అడిగితే అది బయో ఇస్తుంది. అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకేనా మ్యామ్? ఎస్ సార్. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్ బయో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఫేస్బుక్ బయో కన్నా. ఫేస్బుక్ బయో అంత ఇంపార్టెంట్గా ఉండకపోవచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ ఓకే. బయో వచ్చేటికి ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఫోన్ నెంబర్ మెన్షన్ చేసుకోవచ్చు, ఎవరైనా క్లిక్ చేయొచ్చు దాన్ని, ఎస్ సార్. వెబ్సైట్ క్లిక్ ఇక్కడ చేసుకోవచ్చు. మళ్ళీ న్యూ బిజినెస్ కొట్టాలా సార్? అక్కర్లేదు మ్యామ్, మీరు ఆల్రెడీ వీటిల్లోనే ఎక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. లాస్ట్ టైం బయో ఎక్కడ జనరేట్ చేశారో దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. లేదంటే న్యూ ట్యాబ్కి ఇచ్చేసి అడగండి మళ్ళీ. న్యూ బిజినెస్లోకి వెళ్ళి న్యూ బిజినెస్ మీద క్లిక్ చేసి న్యూ చాట్లోకి వెళ్ళి జనరేట్ ఇన్స్టాగ్రామ్ బయో అని అడగ ఫర్ ద బ్రాండ్